వదిలి వెళ్ళకే నా రాక్షసి పార్ట్ 44. పిన్ని, ఏంటి నాన్న, నువ్వు తినిపించవా? ప్రణవ్ మాటలకి వాడి నుదుటిన ముద్దు పెట్టి, సరే కూర్చోండి, ఇద్దరికీ నేనే తినిపిస్తాను అంటుంది. ముగ్గురికి అన్న విరాంష్ వాయిస్ కి చంపేసేలా చూస్తుంది. కళ్యాణ్ ఇద్దరి వంక నవ్వుతూ చూస్తే ప్రణవ్ మాత్రం అవును పిన్ని, బాబాయ్కి కూడా తినిపించు అంటాడు. విరాంష్ని మింగేసేలా చూస్తూ భోజనం ప్లేట్లో వడ్డించి ముగ్గురికి తినిపిస్తుంది. నువ్వు కూడా తినిపిన్ని అని ప్రణవ్ బలవంతం చేయడంతో విరాంష్ ఎంగిలి చేసిన చేతి వంక చూసి సైలెంట్గా తను కూడా తినడం స్టార్ట్ చేస్తుంది. ఆమె చేసిన పనికి విరాంష్లో ఒక క్యూట్ స్మైల్ వస్తుంది. నలుగురు తిన్నాక హాల్లో సెటిల్ అవుతారు. ప్రణవ్తో నాన్ స్టాప్గా మాట్లాడుతున్న విహానా ఫేస్లో నిజమైన సంతోషం కనిపిస్తుంది విరాంష్కి. విరాంష్ గారు, కళ్యాణ్ పిలుపుకి ఏంటి అన్నట్టు చూస్తాడు. విహా పిన్ని